హలో! హాయ్! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఈరోజు నేను కిచెన్ కానీ ఇవన్నీ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. సో, ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి అదే అనమాట. ఇంకా పొద్దున్నే లేచినాక దుప్పట్లు, బ్లాంకెట్స్, పిల్లో కవర్స్ ఇవన్నీ తీసి అయితే నేను ముందు నానబెట్టేసుకుంటున్నాను. ఒక టబ్లో సర్ఫ్ వేసుకున్నాను. అలాగే దుప్పట్లో పెడుతున్నాను కదా, కొంచెం హాట్ వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా అవన్నీ వేసుకుని కొంచెం సేపు నానబెట్టేసుకున్నాను. ఇంకా ఈలోపు నేను ఇల్లు అవన్నీ ఊడ్చేసాను. అలాగే బెడ్షీట్స్ ఇవన్నీ తీసాను కదా, సో ఆ బెడ్ కూడా తీసుకొచ్చి కొంచెం సేపు ఎండలో అయితే వేసాను అనమాట. ఇంకా ఈలోపు నాకు టీ తాగే అలవాటు ఉందని చెప్పాను కదా, సో నాకైతే టీ పెట్టుకుని తాగుతున్నాను. పొద్దున్నే టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు చక్కగా పొట్టలో టీ పడితే అదొక ఆనందం కదా. సో నాలాగే మీరు కూడా టీని ఎంతమంది ఎంజాయ్ చేస్తారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా తర్వాత గ్యాస్ ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుందామని పైన గ్యాస్ కట్ అవన్నీ కూడా గిన్నెలో వేసేసుకుంటున్నాను కడుగుదామని చెప్పి. ఇంకా మ్యాట్స్ ఉంటాయి కదా, ఆ మ్యాట్స్ అవి కూడా హాట్ వాటర్లో అయితే నానబెట్టేసుకున్నాను. సో ఇంకా ఇది వచ్చేసి బీట్రూట్ జ్యూస్. ఈ గిన్నెలు ఇవన్నీ ఖాళీ చేసేసుకుంటున్నాను. గ్యాస్ పొయ్యి ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుందామని చెప్పి. ఇంకా నేనైతే జ్యూస్ తాగలేదు, తర్వాత తాగుదాంలే అని చెప్పి గ్లాస్లో పోసుకున్నాను. ఈ గ్యాస్ కట్ ఇవన్నీ కూడా ముందు ఇలాంటి స్పాంజ్ లాంటి దాంతో ఇదంతా కూడా దాని మీద డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా క్లీన్గా పక్కకు తోసేసుకుంటున్నాను. నేను గ్యాస్ పొయ్యి కానీ గ్యాస్ కట్ ఇవన్నీ క్లీన్ చేసేటప్పుడు ఎటువంటి లిక్విడ్స్ అయితే యూస్ చేయనండి. ఎప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాం కదా, అంతేమీ ఉండదు, ఈజీగానే పోతాయి. సో ఓన్లీ సోప్ పెట్టి అయితే క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత మామూలు నార్మల్ వాటర్ వేసుకుని క్లీన్ చేసుకుని ఒక క్లాత్ పెట్టి అయితే తుడిచేసుకుంటాను అనమాట. మనం ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే ఎటువంటి లిక్విడ్స్ అలాంటివి ఏం వాడనవసరం లేదు. సో ఊరికే పోతాయి, ఏమన్నా మరకలు అలాంటివి చిన్నవి పడినా కూడా. నేనైతే అంతే ఏం వాడను. నా పొయ్యి కూడా చక్కగా నీట్గానే ఉంటుంది మంచిగా. ఇంకా తర్వాత పొయ్యి ఇదంతా గ్యాస్ కట్టుకొని మొత్తం క్లీన్ చేసుకున్నాక నా ఓవరాల్ కిచెన్ అయితే చూడండి ఎంత చక్కగా నీట్గా ఉందో. అంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఈ మధ్య నేనైతే సరిగ్గా క్లీన్ చేయట్లేదు. ఇంకా ఈరోజు అయితే మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా తర్వాత మాప్ కూడా పెట్టేసుకుందామని చెప్పి అన్ని గదులు అయితే మాప్ పెట్టుకొచ్చేస్తున్నాను. దుప్పట్లు అవన్నీ ఉతికేసుకుని డాబా పైన అయితే ఆరేసాను. సో లైట్గా మబ్బు పడుతుంది, అప్పుడప్పుడు ఎండ వస్తుంది బాగా. మరి ఆరుతాయో లేవో ఈవినింగ్ వరకు చూడాలి. ఇంక ఈలోపు నేను రూమ్స్ అన్నీ కూడా నీట్గా మాప్ పెట్టుకొచ్చేస్తున్నాను. మనం మాప్ పెట్టే వాటర్లో కనుక కల్లుప్పు కనుక వేసుకున్నట్లయితే ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఉంటుంది. అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందన్నమాట. పాజిటివ్ వైబ్స్ అన్నది వస్తాయి. గొడవలు ఇలాంటివి ఉన్న చాలా వరకు తగ్గుతాయి. ఒక్కసారికే కాదండి, రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉండాలన్నమాట. నేనైతే ఇదే ఫాలో అవుతానండి. అప్పుడప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు, కానీ ఉప్పుకు మాత్రం చాలా నెగిటివిటీ అన్నది దూరం అవుతుంది. ఇంకా ఈవినింగ్ దుప్పట్లు అవి కూడా మంచిగానే ఎండిపోయినాయండి. సో ఆ బెడ్ మీదకి దుప్పట అయితే వేస్తున్నాను. సో మీ అందరికీ తెలిసిందే అనుకోండి, ఇలా అంచుల చివరన ముడివేసి కనుక మనం వేసినట్లయితే బెడ్షీట్ అన్నది అటు ఇటు జరగకుండా ఉంటుంది. సో నేను కూడా అదే టిప్ ఫాలో అవుతాను. ఇంకా అలా వేసేసి బెడ్ మీద అయితే వేసేసాను. ఇంకా బ్లాంకెట్స్ ఇవన్నీ మడత పెట్టేసుకుని వేటి ప్లేస్లో అవైతే పెట్టేసేసుకున్నాను. అలాగే పిల్లోస్కి కూడా పిల్లో కవర్స్ ఇవన్నీ వేసేసుకుని మంచిగా ఎక్కడివి ఎక్కడ పెట్టేసేసుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా వ్లాగ్ అయితే. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్.